హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. ఈ రోజు మనం అమరావతిలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర అయితే వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ 4 రోజుల్లో అయితే ప్రారంభం అయితే కాబోతుంది. దీనికి సంబంధించి అక్కడ నైట్ టైం కూడా వీడియో అయితే చేయండి బ్రో, ఎలా ఉంటుందని చూడాలని చెప్పి ఉందని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇప్పుడు వెంకటపాలెం నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యాం అనమాట. అక్కడ ఏపీసీఆర్డీ దగ్గర ఎలా ఉంది ఏంటనేది మీకైతే చూపిస్తాను. అక్కడ లైటింగ్ పెట్టారా లేదా, అసలు నైట్ టైం పనులు జరుగుతుంది కదా మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు కరెక్ట్ గా ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అయితే షూట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నైట్ టైం ఎలా ఉంటుంది మన సీడ్ యాక్సిస్ రోడ్డు, అలానే అమరావతి ఎలా ఉందని కూడా మీకైతే చూపిస్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర కూడా పనులు ఎలా జరుగుతున్నాయో మనం ఒకసారి చూద్దాం అనమాట. ఇంకొక 4 రోజులు అయితే ప్రారంభం అయితే ఉంది కదా, దానికి సంబంధించి పనులు ఎలా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అన్నది మీకైతే చూపిస్తాను. మన ఛానల్లో ఫస్ట్ నుంచి అమరావతి జరుగుతున్న పనుల గురించి అయితే వివరంగా అయితే చూపిస్తున్నామండి. ఉన్నది ఉన్నట్లయితే చూపిస్తున్నాం, కానీ కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు వీడియోస్ మా టైం వేస్ట్, మీ టైం వేస్ట్ అని చెప్పని. ఎందుకంటే అక్కడ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూడాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా అయితే చాలా మంది అయితే చూస్తున్నారు. కొంతమంది ఏంటంటే చూసేది బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అన్నమాట. కానీ మనం జరుగుతున్న పనుల గురించి చూపించుకోకుండా అయితే ఉండట్లేదు అనమాట. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ ఓపెన్ చేసి వీడియో అయితే చూసి సపోర్ట్ అయితే చేయండి. అంతేగాని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కోసం అని చెప్పి అయితే మన వీడియోస్ అయితే చూడకండి. మనం ఎందుకంటే అమరావతి మంగళగిరి నుంచి మనం అమరావతి వచ్చి అయితే డైలీ అప్డేట్ అయితే ఇస్తున్నాము. ఇది రోజు వచ్చి చేసే వాళ్ళకైతే ఈ కష్టం అయితే తెలుస్తుందండి. ఎందుకంటే కామెంట్స్ 1 నిమిషం 2 నిమిషాలు చూసి అయితే కామెంట్ అయితే చేయొచ్చు, కానీ ఇక్కడ వీడియోస్ చేయడం కోసం మేము రోజు 2-3 గంటలు అయితే తిరిగి అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నామండి. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్లయితేనే అమరావతి గురించి, అమరావతిలో జరుగుతున్న పనుల గురించి ఎలా ఉంది ఏంటని తెలుసుకుందాం అని చెప్పి మీరు ఇంట్రెస్ట్ గా ఉండి చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. అలానే మెంబర్షిప్ జాయిన్ అయితే అయ్యి ఇంకా సపోర్ట్ అయితే చేస్తే మనం ఇంకా కొంచెం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అయితే వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అయితే కరెక్ట్గా ఈ సీడ్ యాక్సిస్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి చూడొచ్చు అసలు లైటింగ్ అయితే ఎలా అయితే ఉందో, చాలా అందంగా అయితే ఉందండి మన సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇప్పుడు మనం ఇంకా ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందన్నది కూడా మీకైతే చూపిస్తానండి. ఇదిగోండి, మీరైతే చూడొచ్చు ఇక్కడ మన కాన్ఫిడెన్స్ హాల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 4 కాన్ఫిడెన్స్ హాల్ కి సంబంధించి ఇక్కడ 2 పెండింగ్ అయితే ఉన్నాయి, 2 కంప్లీట్ అయితే అయినాయి. ఈ పెండింగ్ ఉన్నట్ల వరకు కూడా డే అండ్ నైట్ అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు కూడా చూడొచ్చు. మీరు డే అండ్ నైట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. రోజు అక్టోబర్ 9వ తారీఖు నైట్ వచ్చేసి 7:34 అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పనులు చేస్తున్నారు. ఈ డే అండ్ నైట్ అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ రోజు కూడా ఈ కూడా 2 బిల్డింగ్స్ కూడా ఓపెన్ చేద్దాం అని చెప్పని ఈ కాన్ఫిడెన్స్ హాల్స్ పనులు అయితే చేస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా వర్కర్స్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో. అలానే కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దామండి. ఇవ్వండి, ఇవైతే కంప్లీట్ అయితే అయిందనమాట. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా పనులు అయితే చేస్తున్నారు. చూసారు కదా అసలు ఎంతమంది వర్కర్స్ అయితే నైట్ టైం కూడా పనులు అయితే చేస్తున్నారు. ఇదే వేగంతో అయితే మనకి అమరావతిలో పనులు మొదలైతే కనుక మన రాజధాని అయితే తొందరగా అయితే డెవలప్ అయితే అవుతుందండి. ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ వర్కర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ పనులు అయితే. కానీ ఇక్కడ మనల్ని అయితే వెళ్ళనివ్వట్లేదు అనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం వెళ్ళకోకుండా అయితే పెట్టేశారు. అలానే రోడ్లకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఇదిగోండి చూడొచ్చు ఇక్కడ పనులు అయితే ఎంత స్పీడ్గా అయితే జరుగుతున్నాయో. చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారన్నమాట. డే అండ్ నైట్ అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. కొంచెం లోనికి వెళ్ళటానికి అయితే ప్రయత్నిద్దాం, వీలైతే కనుక మీకైతే చూపిస్తాను. అలానే ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా మొత్తం ఇంకా ఫుల్గా అయితే లైటింగ్ అయితే లేదు, ఓన్లీ ఇంటీరియర్గా అయితే పనులు చేయడం కోసం అని చెప్పి వేసారనమాట. మీకు పూర్తిగా మనకి బయట అవుట్ సైడ్ కూడా లైటింగ్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటది. అలానే కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి, అసలు వెళ్ళనిస్తారో లేదో కూడా తెలియదు. మొత్తం అక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారన్నమాట. మీకైతే వెళ్ళి చూపిస్తా, వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సిఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి రోడ్డు మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి రోడ్డు వేయడం కోసం అని చెప్పి పనులు అయితే జరుగుతున్నాయి.
మొన్న ఒకరైతే కామెంట్ అయితే చేశారండి, ఈ తార్ రోడ్డు మొత్తం అయితే వేసేసారు, మీ వీడియోలో కొంచెమే ఉంది, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎప్పుడు వీడియో పెట్టారని చెప్పని. మీరైతే చూడొచ్చండి, మనం ఎప్పటికప్పుడు రోజుకి 2 రోజులకు ఒకసారన్నా సరే మనం అయితే అమరావతి అయితే వచ్చి వీడియో అయితే షూట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఎలా జరుగుతుంది పనులు దాని గురించి అయితే మనం అప్డేట్ అయితే ఇస్తూ ఉంటున్నాం అనమాట. ఇంకా అలాంటి మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ మీరైతే చూడొచ్చు, ప్రతి 2 రోజులకు ఒకసారైనా మాక్సిమం అయితే మనం వచ్చి అయితే వీడియో అయితే కవర్స్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే మీరైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. అలానే ఇక్కడ మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర కూడా ఇది ఎంట్రన్స్, ఈ సెక్యూరిటీ గేట్ కానీ మన ఎంట్రన్స్ లో ఈ గేట్ కి సంబంధించి పనులు కూడా అయితే జరుగుతున్నాయి. కొంచెం లోన్ కూడా అయితే వెళ్ళి చూడటానికి ప్రయత్నిద్దాం, అక్కడ లోన్ ఎలా జరుగుతుంది పనులు కూడా, అవి కూడా పదండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ నైట్ ఎంట్రన్స్ కి ఈ గేటు అలానే సెక్యూరిటీ కోసం అని చెప్పి ఈ పనులు అయితే జరుగుతున్నాయి. నైట్ టైం కూడా ఇంత వేగంగా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు. ఎంతమంది వర్కర్లు అయితే ఉన్నారో మీరైతే చూడొచ్చండి. ప్రజెంట్ ఇప్పుడే ఈ అవుట్డోర్ లైటింగ్ వేయకముందే అయితే మన ఏపీసీఆర్డీ అయితే ఇంత కలకల్లాడితే ఆడుతుంది. అలానే మొత్తం ఇంకా అవుట్డోర్ లైట్ వేసిన తర్వాత ఇంకా ఎలా ఉండబోతుందో అన్నది మీరైతే చూడొచ్చు. కానీ చాలా మంది అయితే అడుగుతున్నారు కదా, మన నైట్ టైం కూడా విజువల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అని చెప్పి చేయమని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి మనం అయితే వచ్చి అయితే చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఈ రోజు ఇక్కడ అడావుడైతే ఇలా అయితే ఉందండి. మీరైతే చూడొచ్చు, అసలు వ్యూ కూడా సూపర్ గా అయితే ఉందన్నమాట. పనులు చాలా హోరాహోరీగా అయితే జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ లో వచ్చేసేమో రోడ్డు పనులు జరుగుతున్నాయి, లోనే వచ్చేసి ఇంటీరియర్ గా ఈ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారో కూడా మీరైతే చూడొచ్చండి. ఈ గ్రీనరీకి సంబంధించి పనులు, అలానే ఇక్కడ ఈ పార్కింగ్ కి సంబంధించి కూడా ఈ పనులు అయితే చేస్తున్నారండి. చాలా బాగుంది కదా, అసలు ఎంత కలకల్లాడుతుందో మీరైతే చూడొచ్చు. అలానే అక్కడ ఇంకా ఇంటీరియర్ గా సంబంధించి చాలా వరకు పనులు అయితే అయిపోయినాయి. ప్రజెంట్ ఏంటంటే బయటికి ఇంకా లైటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదన్నమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా అయితే ఉంది. ఇదిగోండి మీరైతే చూడొచ్చు ఇక్కడ అసలు ఎంత పనులు అయితే జరుగుతున్నాయి అన్నది. ఇది వచ్చేసి చూడండి, ఈ లైటింగ్ కోసం అని చెప్పి ఎలానైతే చేస్తానమాట. అసలు ఈ మొత్తం వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎలా జరుగుతుందో కూడా మీకైతే చూపిస్తాను ఒకసారి. ఇదంతా పార్కింగ్ అనమాట, పార్కింగ్ ప్లేస్ ఇది. పనులు అయితే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించి పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. ఇంకో 4 రోజుల్లో మన సీఎం గారి చేత అయితే ఈ ప్రారంభం అయితే కాబోతుంది. పనులు ఎలా జరుగుతుంది అన్నది అయితే మీరైతే చూడొచ్చు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అయితే, ఇది వర్కర్స్ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ అయితే మేనేజ్మెంట్ అయితే బాగా అయితే చేస్తున్నారన్నమాట. అలానే ఇక్కడ వర్క్ చూడొచ్చు ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా మీరైతే చూస్తున్నారు కదండి. ఇక్కడంతా ఈ లైటింగ్స్ సంబంధించి ఇదైతే ఎలానైతే చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు ఇదంతా ఎలా ఉంది అన్నది. ఇవన్నీ ఇదంతా ఎంట్రన్స్, ఇంకా ఇక్కడ నుంచి మనకైతే ఎంట్రన్స్ ఉండదన్నమాట. ఇక్కడ కూడా పనులు అసలు ఎలా జరుగుతున్నాయో చూడండి మీరు. చాలా సందడిగా అయితే ఉందండి మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఇంకా ఈ లైటింగ్ కూడా అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆ ఎలివేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ పనులు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే జరుగుతున్నాయండి ఈరోజు. అలానే ఇక్కడ ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు అయితే చేస్తున్నారన్నమాట. లైటింగ్ పని చేసే వాళ్ళు లైటింగ్ పని చేస్తున్నారు. అలానే ఇక్కడ కింద ఫ్లోర్ కి సంబంధించి రాళ్ళు వేసే వాళ్ళు వచ్చేసి వారి పని అయితే వాళ్ళైతే చేస్తున్నారు. అలానే బయట వచ్చేసి రోడ్డు పనికి సంబంధించి వాళ్ళైతే చేస్తున్నారు అన్నమాట. ఇదండి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడైతే నైట్ టైము చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి మనం అయితే వీడియో అయితే చేసాం అనమాట. రిక్వెస్ట్ అయితే తీసుకొని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం మనం. చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర. ఈ పనుల్లో అయితే సందడిగా అయితే ఉంది. అసలు ఈ లైటింగ్ ఎలా ఉందో చాలా బాగుందన్నమాట చూడటానికి. ఇక్కడ చూడొచ్చు పనులు, ఇంటీరియర్ కూడా పనులు అయితే స్పీడ్గా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా
చాలా వందలాది మంది అయితే ఉన్నారన్నమాట మన EPCRDA బిల్డింగ్ లోపల. అలానే ఇక్కడ చూడొచ్చు పనులు. అది వచ్చేసి అక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది కదా అండర్ గ్రౌండ్ సంబంధించి, దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. కానీ లోన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. పనులు కూడా చూడండి ఎలా అయితే జరుగుతున్నాయో. ఇదండి ఇక్కడైతే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట పనులు. ఇక్కడ కూడా ఈ లైటింగ్ ఫిట్ చేసే పనులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం అయితే బయటకు వచ్చామండి. మన వీడియో చూసేసి మొత్తం రోడ్ అయితే అయిపోయింది, మీరేంటి మీ వీడియోలో కొంచెం ఉందని చెప్పి అంటున్నారు. ఈ రోజు నైట్ వచ్చాం మనం, మీరైతే లైవ్ కూడా పెట్టారు, మీరే చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వరకు ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇవ్వండి డే అండ్ నైట్ అయితే ఈ రోడ్డుకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. కామెంట్ చేసే వాళ్ళు అలా కామెంట్ పెట్టి వెళ్ళిపోతారండి, కానీ ఇక్కడ మనం వచ్చి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ జరుగుతున్న పనుల గురించి అయితే మనం అయితే చూపిస్తున్నాము. ఓకే అండి, మీరైతే చూసారు కదా, ఈ నైట్ టైం కూడా ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీకైతే చూపించాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అలానే ఈ ఓపెనింగ్ రోజు కూడా మనం రావడానికి అయితే పక్కాగా నేనైతే ట్రై చేస్తాను. ఈ వీడియో ఇదనమాట. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి, మీరు చేసే సపోర్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.